Exclusive with DJ Saeed Gavish. రారా మరి ఏడి రారా ఇంత వెళ్ళగేస్తున్నావు ఏ సాంగ్స్ డాన్స్ చేస్తున్నా నేను చేస్తా పెట్టవా ఏ ఏం చేయకు ప్లీజ్ మనకి ప్రాజెక్ట్ ఉందిరా అరే పోరా అసలు మ్యాచ్ చదువుకుంటా పరని పెట్టనా అదా పోతా ఏ ఒక్క నిమిషం అక్కడ కాని ఒక్కటే కూర్చుంది వీడియోస్ చేస్తుందిరా తనని గౌరవించట్లేదని తనకి టైంకి అన్ని చేయట్లేదని అడిగేసరికి తనని కూడా మేరీ సజయ్ యామ మన ఫోన్ కరెంట్ బిల్ ఏంటే మీ ఫ్రెండ్స్ లేరా నా దగ్గరికి వచ్చావు నా హోంవర్క్ నాకు ఎదురుగా వచ్చింది. నా భర్త యూపీ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవారు. నాకు ఈ మధ్యనే పెళ్లి జరిగింది. మా ఇంట్లో ఎక్కువ వస్తువులు ఉండేవి కావు. అందుకే నా భర్త డ్యూటీ దృష్టిలో పెట్టుకుని ఇల్లు మారుతూ ఉండేవాళ్ళం. ఆయనకి కొద్ది రోజులు పోస్టింగ్ బరేలీలో ఉంటే కొద్ది రోజులు మురాదాబాద్, రాంపూర్లలో ఉండేది. అప్పుడు మేము బరేలీలో ఉండేవాళ్ళం. నా భర్తకి ఒకసారి డే నైట్ డ్యూటీ పడింది. ఒకరోజు సాయంత్రం నేను కూరగాయలు గ్రోసరీ కొనేందుకు బ్యాగ్ తీసుకుని ఇంట్లో నుండి బయలుదేరాను. అసలే నాకు కొత్త సిటీ. రోడ్డు మీద కూరగాయలు అమ్మేవాళ్ళు ఎవరూ కనిపించలేదు. అలా నడుస్తూ వెళ్ళాను. కూరగాయలు ఎక్కడ దొరుకుతాయో నేను ఎవరైనా అడిగి ఉండాల్సిందేమో. కాసేపు అయ్యాక ఒక ఆవిడ ముఖం మీద ముసుగు కప్పుకొని నాకు ఎదురుగా వచ్చింది. నేను ఆమెను ఆపి అడిగాను, ఆంటీ గారు, నేను ఇక్కడికి కొత్తగా వచ్చాను. ఆమె ముఖం చాలా భయంకరంగా ఉంది. ఆమె ముఖం అంతా పాలిపోయినట్టుగా ఉంది. ఎక్కడికి కొంచెం చూడాలనుకున్నాను. ఏమో అక్కడ మార్కెట్ ఉందేమో అని అనుకున్నాను. అలా చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక చోట చిన్న మార్కెట్ కనిపించింది. వెళ్ళి చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. లోపల అంత మార్కెట్ మార్కెట్ మొదట్లోనే చాలా పెద్ద పచ్చడి దుకాణం ఉంది. నేను ఆ దుకాణంలోకి వెళ్ళాను. చాలా పెద్ద పెద్ద పాత్రల్లో దాదాపు అన్ని రకాల పచ్చళ్ళు పెట్టున్నాయి.